It's India Alliance. What's the last word stand for? Uh, What does the A stand Alliance. for at the end? So wouldn't it be redundant to say no, India? no. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ కనపస్తున్న బొమ్మ ఉంది కదా, అది నాకు వాట్సాప్లో వచ్చింది. అరే ఎటకారంగా ఉంది, బాగుంది కదా అని నేను కూడా వాట్సాప్లో షేర్ చేసి ఇంకా దూల తీరక ఫేస్బుక్లో కూడా పెట్టాను. అది తీరక పెట్టాను కదా, అది పెట్టడం వలన నాకు నిజంగానే తీరిపోయింది అది. ఈ ఫోటోని అలా నేను ఫేస్బుక్లో పెట్టిన 3వ రోజు నుంచి 2 గాడిదలు పొద్దున్నే మా ఇంటికి వస్తున్నాయి. మా గుమ్మలో నుంచుని ధర్నా చేస్తున్నాయి. 1, 2 అక్కడే కానిచ్చేసుకొని కాసేపు బాండర్ పెట్టి వెళ్ళిపోతున్నాయి. ఒకరోజు మామూలుగా వస్తుంది, ఏదో వచ్చినాయి అనుకున్నాను. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు నాకు కోపం వచ్చి కర్రట్టుకొని వెళ్ళాను. కొడదామని, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు రోజు వచ్చి అని. నువ్వు ఫేస్బుక్లో చాలా దారుణంగా మమ్మల్ని అవమానించావు అని తెలిసింది, అందుకే మేము ధర్నా చేస్తున్నాం అని చెప్పినాయి. ఎవరినైనా సరే వారి తప్పు లేకుండా వారిని అవమానపరచడం తప్పు కదా, అందుకని ఆ పోస్ట్ తీసేశానన్నమాట. ఇంతకు అక్కడ రాహుల్ గాంధీ గారిని అడిగిన ప్రశ్న ఏంటి, ఆయన చెప్పిన జవాబు ఏంటి? It's India Alliance. What's the last word stand for? What does the A stand Alliance. for at the end? So wouldn't it be redundant to say No, India? no, no, it's not. Alliance? Because it's not. Because the whole idea of the alliance was to put across to the people of India that India is being attacked. అయ్యగారు అమెరికా వెళ్ళారు కదండి, ఇంకా అమెరికాలోనే ఉన్నారులేండి. ఆయన మంచి వక్త, ఆరేటర్ కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లు బాగా ఎక్కువగానే ఇస్తూ ఉంటారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో దేని గురించో మాట్లాడుతూ ఇండియా అలయన్స్ అన్నాడు. ఆ ప్రెస్ వారిలో మీలాంటి మాలాంటి అమాయక ప్రెస్ వారు కూడా ఉంటారు కదా, వాళ్ళు అడిగారు ఇండియా అన్న పదంలో ఏ అంటే ఏమిటి అని. ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఎలియన్స్ అన్నాడు. మరి ఎలియన్స్ అన్న పదం అక్కడే ఉన్నప్పుడు మళ్ళా ఇండియా ఎలియన్స్ ఏంటి అని అడిగాడు. దానికి జవాబు చెప్పాలి కదా, దానికి జవాబు చెప్పకుండా తమ ఎలియన్స్ ఆశయాలు చెప్తున్నాడు ఆయన. ఇండి అలయన్స్ 2 కలిపితే ఇండియా అవుతుంది. మళ్ళీ ఇండియా అలయన్స్ అంటేటి, అలయన్స్ అన్న మాట అనాలి అంటే ఇండియా దగ్గర ఆగాలి కదా. దానికి జవాబు లేక మా ఆశయాలు ఏంటంటే అంటూ కథలు చెప్తున్నాడు. మరి ఎంత తెలివైనడితో తమను పోలిస్తే ఆ గాడిదలకు కోపం రాదా? అందుకే కోపం వచ్చినట్టుంది. మీ ఇండి కూటమిలో రకరకాల మనుషులు ఉన్నారు. పూర్తి హిందూ మతతత్వ పార్టీ అయిన శివసేన ఉంది, పూర్తి ఇస్లామిక్ మతతత్వ పార్టీ అయిన మమతా బెనర్జీ ఉంది. వీళ్ళందరినీ కలుపుకుని మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా నడపగలరా? మీ గఠబంధనం కేవలం మోడీని పవర్లోంచి దించడానికి తప్ప ఇంకా దేనికైనా పనిచేస్తుందా అని అడిగారు. అమ్మో, ముందే చెప్పేస్తున్నాను, ఆ అడిగింది కూడా నాలాంటి జాతీయవాదులు కాదు, అమెరికన్ ప్రెస్. దానికి అయ్యగారి జవాబు వినండి. Actually, we agree on a lot. We agree that the Constitution of India should be defended. Most of us agree on the idea of the caste census. We agree that 2 business people, namely Mr. Adani and Mr. Ambani, shouldn't run every single business in India. అబ్బేబే అలాంటిదేం లేదు, మేము ఆల్రెడీ ఒక అగ్రిమెంట్కి వచ్చేసాం అందరం అని కొన్ని ఉదాహరణలు చెప్పాడు. అసలు వాళ్ళు ఎటువంటి విషయాల మీద అవగాహనలకు వచ్చారో సరదాగా ఒకసారి చెక్ చేద్దామా? We agree that the Constitution of India should be defended. ఈ ఇండి కూటమి సభ్యులందరూ ఒక ఒప్పందానికి వచ్చేసారట. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే రాజ్యాంగాన్ని రక్షిస్తారట. నిజానికి రాజ్యాంగానికి బొక్కలు పెట్టింది ఎవరు? అది కూడా పార్లమెంటుతో సంబంధం లేకుండా మన నాయనమ్మ కాదా? మోడీ ఏమైనా అలాంటి చేశాడా? Most of us agree on the idea of the caste census. ఆ రెండోది ఏంటండి, కుల గణన. అంటే కులాల వారీగా ఓట్లు పంచుకుంటారనమాట. దానికోసం ఒక ఒప్పందానికి వచ్చారు. చాలా గ్రేట్ కదండి. ఆల్రెడీ దేశం భాషల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విభజించబడి ఉంది. దానిని మరింత నిప్పు పోసి ఎగదోస్తారు. ఆ విషయంలో మాత్రం వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారట. We agree that 2 business people, namely Mr. Adani and Mr. Ambani, shouldn't run every single business in India. మూడోది ఇంకా సూపర్ అండి, అద్భుతమైన విషయం మీద వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. ఏంటది? అదానీ అంబానీ అనే 2 వ్యాపారస్తులను దేశంలో ఒక్క
ఒక్క వ్యాపారం కూడా చేసుకొనివ్వరట. ఏమండి వాళ్ళిద్దరే ఏమి మిగిలిన వాళ్ళందరూ చేసుకోవచ్చా? వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి కమిషన్లు ఇవ్వట్లేదా ఏంటి? అదాని అంబానీ నాకు తెలిసి వాళ్ళిద్దరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ కూడా అధికార పక్షానికి కానీ అధికార యంత్రాంగానికి కానీ శత్రుత్వం పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎక్కడ పడితే అక్కడ ఎంత అవసరమైతే అంత స్థాయిలో చందాలు ఇవ్వగలరే. అఫ్కోర్స్ రాజకీయ పార్టీలకు ఇస్తే దాన్ని చందా అంటారు, అధికారులకు ఇస్తే లంచం అంటారు, అది వేరే సంగతి. వాళ్ళిద్దరే ఎందుకు అంటే అదాని ఉన్నాడు చూశారు, దరిద్రుడు. చైనా ఎక్కడైతే టెండర్ వేయడానికి వెడుతుందో అక్కడకు అదాని వెళ్ళి టెండర్ వేసి ఆ పోర్టు నిర్మాణాలు వ్యవహారాలు దక్కించుకుంటున్నాడు. అందువల్ల చైనా చాలా ఇబ్బందులకు లోనవుతుంది. మరి అటువంటి అదానిని బతకనివ్వకూడదు కదా. ఇండియాలో అతని వ్యాపారాలను ధ్వంసం చేస్తే ఇంకేముంది, షేర్ మార్కెట్లో పడిపోతాడు, ప్రపంచవ్యాప్తంగా కూడా అతని వ్యాపారాలు సర్వనాశనం అయిపోతాయి. చైనా ఆధిపత్యం మళ్ళా ముందుకు వస్తుంది. దేశద్రోహ అంబానీ అదానీలు వీళ్ళు భారతదేశపు వ్యాపార సంస్థలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెడతారా? ఖబర్దార్. దాన్ని నిరోధించడానికి మేమంతా ఒక ఆమోదానికి వచ్చాం. All coalitions are negotiations. సంకీర్ణాలు అంటేనే చర్చలు. మేము ప్రతి విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. అంటే ప్రస్తుతానికైతే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, దాన్ని ఎప్పటికప్పుడు చర్చలతో పరిష్కరించుకుంటాం అంటున్నారు. Right? So certain amount of to and fro will always take place. టు అండ్ ఫ్రో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. అంటే నీకిది నాకిది అలా పంచుకుంటారన్నమాట దేశాన్ని. ఎప్పటికప్పుడు దోపిడీ సొమ్ము తెచ్చుకున్న తర్వాత టు అండ్ ఫ్రో, కొంత అటు కొంత ఇటు పంచుకుంటాం, అదే చెబుతున్నారు. That is perfectly natural. There's nothing wrong with it. అది చాలా సాధారణం, అందులో తప్పు కూడా లేదు. And we have run governments again and again which have been successful using coalitions. అవునండి, పాపం ఆ మోగముని సమయంలో మీరేం చేశారో అన్నీ చూసాం, అందుకే మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టాం. The whole idea of the alliance was to put across to the people of India that India is being attacked. భారతదేశపు ప్రజలందరికీ తెలియజేస్తారట ఏమని? భారతదేశం మీద దాడి జరుగుతుందని. ఎవరు? చైనాయా, అమెరికాయా, పాకిస్తానా, లేక బంగ్లాదేశా? అంటే బీజేపీ దేశం మీద దాడి చేస్తుంది అని ప్రజలకు చెబుతారట. ప్రజలు ఎర్రుపూలై కాదు కదా రెండోసారి మూడోసారి పట్టం కట్టింది. ప్రజలు గుడ్డివాళ్ళు కాదు కదా, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే తెలియకపోవడానికి. మీరు అమెరికా వెళ్ళి సిక్కుల గురించి ఏం చెప్పారో భారతీయులు వింటూనే ఉన్నారు. మీరు ఇంగ్లాండ్ వెళ్ళి బంగ్లాదేశ్లోని హిందువులను హతమార్చండి అని అక్కడ ముస్లిం సంస్థలకు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు తెలుసుకొని ఉన్నారు. And generally the BJP people say India alliance, but everyone else in India says India alliance. ఇండియా అలయన్స్ అంటే కనుక వాళ్ళు గాడిదలతో సమానం. అలా అన్న వాళ్ళందరూ గాడిదలేనంటారా? ఈ పెద్ద మనిషి అమెరికా వెళ్ళి తన వ్యాపారం తను చేసుకోకుండా అక్కడికి వెళ్ళి మనల్ని దూషిస్తున్నాడు. మనమట అదే మనం అంటే ఇండియన్స్ ఇక్కడ ఉన్న సిక్కులను తలకి తలపాగా చుట్టుకొని లేకపోతే చేతులకి కంకణాలు పెట్టుకుని రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేకుండా చేశామట. అసలు సిక్కుల హననం కిరిస్తానియన తర్వాత అంత భయంకరంగా చేసిన వాళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళే. మన నాయనమ్మ గారు చనిపోయినప్పుడు మన నాన్నగారు దగ్గర 5,000 మంది సిక్కులను డిస్కు అన్నారు. దాని మీద ప్రశ్నిస్తే ఏమన్నారు? పెద్ద రావి చెట్టు మర్రి చెట్టు రాలిపోతే పక్కన ఉన్న చిన్న చిన్న చెట్లు లెగిసిపోతాయి, అది సర్వసాధారణం అని తీసి పారేశారు. ఈ పెద్ద మనిషికి బీజేపీ అంటే పడదు, దాన్ని తిట్టుకోమనండి. భారతీయుల్ని ఎందుకు అక్కడికి వెళ్ళి నిందించడం? ఈ పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి ఖలిస్తాన్ ఉద్యమకారులం అని చెప్పుకునే ఉగ్రవాదులతో అంటగలిపి వారికి మానసిక ఆర్థిక స్థైర్యాన్ని కలిగిస్తున్నాడు. కానీ ఇక్కడ ఇండియాలోని సిక్కులు మామూలు వాళ్ళు కాదు. ఆయన అక్కడ అమెరికాలో అలా వాగిన వెంటనే ఇక్కడ ఆయన అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. అయినా మాకు సిగ్గు ఉండదనుకోండి, అది వేరే సంగతి. అంతేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ దేశద్రోహం వెళ్ళి విరుస్తుంది. చూడండి, పోలీసులే చెప్తున్నారు డైరెక్ట్గా బెంగళూరు నిండా బంగ్లాదేశీయులే ఉన్నారని. పాపం మా నాయకుడు ఏంటి గాడిదలా ప్రవర్తిస్తున్నాడు, మేము ఎలా మామూలుగా ఉంటాం, మేము కూడా గాడిదలాగే ఉంటామని
ఇక్కడ ఈ న్యాయ కోవిదుడు ఏమంటున్నాడో చూడండి. ప్రధాన న్యాయమూర్తి గారి ఇంటిలో గణపతి పూజ చూడడానికి మోడీ గారు వెళ్ళారట. అదేదో పెద్ద నేరమని, అటువంటిది అసలు ప్రజల్లోకి తెలియకూడదు కాబట్టి ఎక్కడ పబ్లిసిటీ చేయకూడదని అల్లరి చేస్తున్నాడు. ఈయనేంటి మొత్తం వాళ్ళ పార్టీ మొత్తం అదే గోల్ చేస్తుంది. వాళ్ళేంటండి, మనము ఒప్పుకుందాం, కానీ ఏంటి, ఒక ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రధానమంత్రి గారిని తన ఇంటికి వినాయకుడి పూజను చూడడానికి ఆహ్వానించడం నేరం. అలా వెళ్ళడమే తప్పు. ఏదో వెళ్ళారు, కానీ ఆ విషయాలను, ఆ వీడియోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదట. ఫైల్ చేశారు మెమో. మరి ఇంకో ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారు అప్పటి ప్రధాన న్యాయమూర్తి గారిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. ఆయన వచ్చారు, దాన్ని వాళ్ళు పబ్లిక్లో పెట్టుకున్నారు. అది నేరం కాదు, ఎందుకంటే అది ఇఫ్తార్ విందు, ఇది గణపతి పూజ. అసలు గణపతి పూజ చెయ్యడమే నేరం, దానికి ఆ ప్రధాన న్యాయమూర్తి గారు ప్రధానమంత్రిని పిలుస్తారా, అది మరింత నేరం. దానికి పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి వీల్లేదు. మరి ఇఫ్తార్ విందుకైతే పర్లేదు, రావచ్చు, అది సెక్యులర్ పండుగ. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ దాని అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా డెస్పరేట్గా ఉన్నారు. 10 సంవత్సరాలు పవర్కు దూరంగా ఉన్నారు. ఇమ్మీడియట్గా వారు అధికారంలోకి రావాలి. మళ్ళీ 29లో ఎలక్షన్లు అవుతాయి, అప్పుడు దాకా కూడా ఆగేలా లేరు. అమెరికా సహకారంతో మోడీ గారిని పదవిలోంచి దించి అర్జెంటుగా మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చి తాను ప్రధానమంత్రి అయిపోవాలి అన్న ఆశతో ఉన్నట్టున్నారు. కాంగ్రెస్ ప్రధానమంత్రి గారి ఇంటికి ఇఫ్తార్ విందుకు చీఫ్ జస్టిస్గా రావడం అన్నది చాలా పరిశుద్ధమైన, పవిత్రమైన, అద్భుతమైన కార్యము. అదే ఒక ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ గారి ఇంటికి వినాయక చవితికి వెళ్ళడం అన్నది చాలా ఆమోదించరాని నేరం అట. అవునండి, మొన్న ఒక్క రాహుల్ గాంధీ గారితో పోలిస్తేనే 2 గాడిదలు వచ్చి మా ఇంటి ముందు ధర్నా చేసినాయి. ఇప్పుడు ఆయన అనుచరులు చాలామందితో పోల్చేశాను. కొంపతీసి రేపు పొద్దున్న ఆ మందగాని మా ఇంటికి రాదు కదా. మిత్రులారా, ఇటువంటి విషయాలను మనం ఎల్లప్పుడూ పరిశీలిస్తూ మన దృష్టిలో ఉంచుకుంటూ ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.